నమస్తే వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. ఖమ్మంలోని టేకులపల్లి కేసీఆర్ టవర్ 30వ బ్లాక్ F2 లో నివాసం ఉంటున్నారు. ఎస్కే సాదిక్, ఎస్కే హసీనా బ్లాక్ లో కరెంటు షాక్ సర్క్యూట్ తో భారీ అగ్ని ప్రమాదం. నిన్న రాత్రి సుమారు 12 గంటల సమయంలో కుటుంబ సభ్యులు నమాజ్ కి దర్గాకు వెళ్లారు. వచ్చి చూసేసరికి ఇంటి దగ్గర కరెంటు షాక్ సర్క్యూట్ తో ఇంట్లో ఉన్న బట్టలు, మంచాలు, ఫ్యాన్లు, బీరువా, ఫ్రిడ్జ్ అన్ని కూడా మొత్తం కాలిపోయి ధ్వంసం అయిపోయాయి. ఎలాంటి ప్రాణ నష్టం కలగలేదు, ఆస్తి నష్టం జరిగింది. ఇద్దరు భార్య భర్తలు పనికి పోతేనే పూట గడుస్తుంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. బట్టి విషయాన్ని ఖమ్మం అర్బన్ పోలీస్ వారు దృష్టికి తీసుకువెళ్లారు. పోలీస్ వారు కూడా వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మా పరిస్థితి చాలా దారుణమైనది. ఇటు విషయాన్ని ఖమ్మం జిల్లా కలెక్టర్ ప్రభుత్వ అధికారులకు మాకు ప్రభుత్వం నుంచి న్యాయం చేయగలరని కోరారు. నా పేరు హసీనా. కేసీఆర్ టవర్స్లో ఉంటున్నాయి. బ్లాక్ నెంబర్ 30 ఖమ్మంలో నుంచి. మేము ఇలా జమాత్ నమాజ్కి వెళ్ళినాం, తరాబీ నమాజ్. రాత్రి వచ్చేసరికి అవి వైర్లన్నీ కాలిపోయి ఇళ్ళన్నీ మంటలు వచ్చినాయి బాగా. మేము వచ్చేసరికి అసలు మంటలు ఆపుకోలేక జనాలందరూ వచ్చి కొంచెం ఆర్పేశారు. రాత్రి పోలీసు వాళ్ళు కూడా చెప్పాము, ఫోన్ చేసాం, వచ్చారు. వాళ్ళు వీడియోలు తీసుకున్నారు, మాట్లాడారు. అసలు మాకు ఉండడానికి ఇప్పుడు ఏం లేవు, అసలు బట్టలు లేవు, సామాన్లు లేవు, అసలు ఏం లేవు, అసలు మాకు ఏం లేకుండా అన్నీ కాలిపోయినాయి. ఒక్క వస్తువు కూడా మాకు దగ్గర లేదు. దయచేసి మాకు ప్రభుత్వం వల్ల హెల్ప్ చేయండి, ఆడుకోండి. ఎట్లయినా మేము మాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మా ఆయనకు కూడా ఒంట్లో బాగలేదు. కూలి చేసుకుని ఇద్దరం బతుకుతున్నాం. ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరం పనికి వెళ్తేనే మాకు గడుస్తుంది, లేకపోతే ఏం లేదు. మా పరిస్థితి అస్సలు బాగలేదు. ప్రభుత్వం వల్ల ఏదైనా హెల్ప్ చేయండి మాకు, దయచేసి ప్రభుత్వం నుంచి మాకు ఆర్థిక సాయం చేయండి. వల్ల చాలా ఇబ్బందులు జరిగింది. పాపం ఈ కుటుంబానికి చాలా పేద కుటుంబం. మీరు ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి ఆర్థిక సాయం చేసి ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. కేసీఆర్ టవర్స్ 30 బ్లాకు F2లో ఉంటున్నారు. వీళ్ళు చాలా పేద కుటుంబం, చాలా మైనార్టీ కుటుంబం. ఇది దయచేసి ప్రభుత్వం నుంచి కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ అందరి నుంచి స్పందించి వీళ్ళకి ఏదైనా తగిన సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. కట్టుకోవడానికి బట్టలతో సహా, ఒంటి సామాగ్రితో సహా మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. ఉండటానికి కూడా ఏం లేదు. అని ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప వేరే ఏం లేవు. ఇవి ఉండటానికి కానీ ఏం లేదు, ఏమి పనికి రాకుండా పోయిన కాబట్టి దయచేసి అర్థం చేసుకొని మానవతా దృక్పథంతో ఆలోచించి చేయవలసిందిగా కోరుకుంటున్నాం.